ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత ఏం జరిగింది, ఎన్ని నిమిషాల తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చింది, ఎప్పుడు చర్యలు చేపట్టిందో ఈ సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా రికార్డైంది. ఈ నెల 18న ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు ఉదయం 6:03:35 ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. తమను కాపాడాలంటూ కేకలు వేశారు. అయితే షట్టర్ క్లోజ్ చేసి ఉండడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు చుట్టుపక్కల వారికి తెలియలేదని తెలుస్తోంది. ఉదయం 6:43 నుంచి 6:12 వరకు లోపల నుంచి భారీగా పేలిన శబ్దాలు వచ్చాయి. దీంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది. అప్పుడు ప్రమాదం జరిగిన విషయం తెలియగానే 6:14 మొదటి ఫైర్ ఇంజిన్ స్పాట్ కి చేరుకుంది. బయటకు వచ్చిన నలుగురు తప్ప మిగతా 17 మంది చనిపోయారు. ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైటికా గుల్జార్ హౌస్ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రామ్ ప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, మనం చూస్తున్నాం గత 5 రోజుల క్రితం జరిగినటువంటి గుల్జారా హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి అయితే సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది. ఆ రోజు ఉదయాన్నే 6:05 ఇక్కడ దాని ప్రమాదానికి సంబంధించినటువంటి అక్కడ లోపల నుంచి వ్యక్తులు బయటకు వచ్చినటువంటి వీడియోలు అయితే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి అయితే ఉదయం 5 గంటలకు తొలుత అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తొలుత ఏదైతే షట్టర్ ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం ఆ షట్టర్ ఓపెన్ చేసినటువంటి 4 వ్యక్తులు మాత్రమే బయటికి రావడం జరిగింది. అనంతరం 7 నిమిషాల వ్యవధిలోనే దట్టమైన పొగలు రావడంతో పాటు ఒకరికి కనిపించినటువంటి విధంగా అయితే ప్రమాద తీవ్రత పేలింది. అదేవిధంగా బాంబులు పేలినటువంటి శబ్దం కూడా వినిపించింది. ఈ క్రమంలోనే మనం చూస్తే అగ్ని ప్రమాద ఘటన తీవ్రమైన తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ యొక్క మొత్తం ఘటనలో చూసుకుంటే 17 మంది కూడా మృతి చెందడం జరిగింది. ఈ యొక్క ఇల్లు ఏదైతే ఉందో ప్రమాదం జరిగినటువంటి ఒక స్థలంలో బయట వైపున షటర్లు ఉండడం, షాపింగ్ కాంప్లెక్స్ ఉండడంతో అయితే లోపల వైపున ఇల్లు ఉండడం కారణంగా అయితే లోపల ప్రమాదం జరిగిన విషయం ఏదైతే ఉందో లోపల నుంచి వచ్చినటువంటి 4 వ్యక్తులు బయటికి వచ్చి అక్కడ ఏదైతే వెళ్లడానికి ఒకే మార్గం ఉండడంతో ఆ మార్గం నుంచి బయటికి వచ్చి లోపలికి వెళ్లేందుకు అడ్డుగా ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని బయటికి పెట్టడంతో పాటు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. లోపల ప్రమాదం జరిగినట్లు వాళ్ళు వచ్చి చెప్పే వరకు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వారికి ఎవరికి కూడా అక్కడ ప్రమాదం జరిగినటువంటి ఒక పరిస్థితి గురించి అయితే తెలియదు. ఈ క్రమంలోనే వెంటనే సమాచారం తెలుసుకున్నటువంటి స్థానిక ప్రజలైతే హుటాహుటిన ఒక్కొక్కరుగా బయటికి తీసుకురావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాహనాలను అయితే క్లియర్ చేయడం జరిగింది. కొద్దిసేపట్లోనే మనం చూడవచ్చు 6:05 సీసీ కెమెరా ఆధారంగా అయితే ప్రమాదం జరిగినట్టుగా తొలుత షటర్ను ఓపెన్ చేసి బయటకు వచ్చినటువంటి ఒక విజువల్స్ అయితే గమనించవచ్చు. క్రమంలో 7 నిమిషాల వ్యవధిలోనే ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో అక్కడ ఉన్నటువంటి పక్కనున్న ప్రజలు కూడా అటు దరిదాపులో కూడా వెళ్లలేనటువంటి పరిస్థితి. దట్టమైనటువంటి పొగలు మొత్తం కూడా ఇంటితో పాటు ఇంటి బయటకు వచ్చేటువంటి మార్గం ఏదైతుందో ఆ మార్గం గుండా అయితే బయటకు ఒక్కసారిగా పొగలు రావడం జరిగింది. ఈ క్రమంలోనే 17 మంది ఇంటిలోనే ఉన్నారు. ఆ సమయంలో బయటికి తొలుత ఎవరైతే 4 వచ్చారో ఆ 4 మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఆ 17 మంది కూడా ఇటు పొగతో ఊపిరాడగా మృతి చెందినట్లు ఇప్పటికే మనం చూస్తున్నాం. నాగపూర్తో పాటు ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి క్లూస్ టీమ్స్ కానీ అదేవిధంగా ఫోరెన్సిక్ బృందాలు కూడా అక్కడ విచారణ జరిపైతే ఇక్కడ క్లూస్ ను సేకరించి అయితే ప్రాథమిక విచారణలో భాగంగా ఊపిరాడకను మృతి చెందినట్టుగా చెప్పిన క్రమంలో మనకు ప్రమాదం 6:05 జరిగితే వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ కు సమాచారం ఇవ్వడంతో 6:14 అక్కడికి ఫైర్ వాహనం కూడా చేరుకోవడం జరిగింది. అంతేకాకుండా ఫైర్ వాహనం చేరుకున్న కొద్దిసేపటికే అయితే ఇటు మంటలు వ్యాపించకుండా దట్టమైన పొగలు రావడంతో అయితే అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరుగా మనం చూడవచ్చు. ఆ రోజు ప్రమాదం జరిగిన సందర్భంలో మనం గమనిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్స్ తొలుత ఒకటి వచ్చినటువంటి ఫైర్ ఇంజిన్ అనంతరం ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని గమనించి అయితే 10 ఫైర్ ఇంజిన్లు కూడా అక్కడికి వచ్చేసి సహాయక చర్యలు అందించడం జరిగింది. కానీ అప్పటికే పొగ కారణంగా అయితే ఎవరు బయటికి రాలేకపోయారు. తొలుత ఎవరైతే 4 బయటకు వచ్చారో వారు మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో అయితే అటు ఊపిరి ఆడకపోవడంతో పాటు ఎదురుగా ఏముందో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో అయితే అక్కడ ఊపిరాడక బయటికి పారిపోలేక అయితే వాళ్ళు అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లయితే మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా మనం చూస్తే ఈ మొత్తం ఘటనను కనుక గమనిస్తే షార్ట్ సర్క్యూట్ కు ప్రధాన కారణంగా అయితే ఇప్పటికే మనం చూస్తున్న నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ బృందం కూడా ప్రాథమిక విచారణలో భాగంగా అయితే ఇటు షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని గుర్తించడం జరిగింది. ఆ సమయంలోనే ఇటు వాళ్ళ ఇంటికి ఏదైతే విద్యుత్ సరఫరా ఉందో సరఫరా మాత్రం నిలిచిపోయి ఉంది. ఈ క్రమంలోనే వాళ్ళు అక్కడ విద్యుత్కు సంబంధించినటువంటి ఒక కన్జంప్షన్ ఏమాత్రం చేయకపోగా ఇన్వర్టర్ ద్వారానే అటు ఇన్వర్టర్లో ఉపయోగం ఇస్తున్న క్రమంలో ఏసీలకు సంబంధించినటువంటి ఒక యూసేజ్ ఎక్కువ అవడంతో పాటు అక్కడ సాంకేతిక లోపం ఏర్పడి ఇన్వర్టర్ పవర్ ఆధారంగానే షార్ట్ సర్క్యూట్ అయినట్టయితే ప్రాథమిక విచారణలో దాన్ని ఒక
నిర్ధారణకు రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇటు రాష్ట్ర ఫైర్ శాఖ డీజీకి కూడా సీల్డ్ కవర్ ద్వారా అందించినటువంటి నిపుణుల బృందం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం 17 మంది మృతి చెందడాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే ప్రమాదానికి గల కారణాలన్నిటిపై కూడా ప్రత్యేకంగా కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రమాదం జరిగిన పరిస్థితిలో అంటే ఏ విధంగా ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఇంకేమైనా వేరే వేరే కోణాలలో కూడా అన్ని రకాలుగా కూడా ఇటు పోలీసులతో పాటు ఇటు ఫైర్ శాఖ అదేవిధంగా ఇటు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి యొక్క బృందాలు కూడా మొత్తంగా అయితే ఈ యొక్క ప్రమాద పరిస్థితిపై అయితే ఇప్పటికే పలు రకాలుగా అయితే దర్యాప్తు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఫైర్ ఏదైతే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో రిపోర్ట్ ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క ఫైర్ శాఖ డీజీ ద్వారా కూడా ఇటు సమాచారం అందించేటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఆ రోజు తెల్లవారుజామున ఏదైతే ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి స్థలానికి ఎదురుగా ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ను కనుక గమనిస్తే ఉదయం 6:05 ప్రమాదం జరిగిందనే విషయం కూడా ఎవరైతే కుటుంబ సభ్యులారో వాళ్ళు బయటికి వచ్చి చెప్పిన క్రమంలోనే ఈ మొత్తం ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు తెలిసినట్టు మనకు తెలుస్తుంది జ్యోతి.